హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన కానూరు మురళీనగర్ ఏరియాలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తానండి. ముందుగా లిఫ్ట్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారండి. లిఫ్ట్ వర్క్ అది జరుగుతుంది. అలాగే స్టేర్ కేస్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. గ్రానైట్ స్టెప్స్ వస్తుంది. ఎస్ఎస్ రైలింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫ్లాట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా కన్స్ట్రక్షన్ అది. ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఇలా ఫ్లాట్స్ నేను సేల్ అయితే చేశాను. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేప్పటికి ఇదంతా మనకి కామన్ స్పేస్ ఉంటుంది. ఒకవైపు వచ్చేప్పటికి 2 BHK ఫ్లాట్స్ వస్తాయి. ఆ సైడ్ అంతా 2 BHK, ఈ సైడ్ వచ్చేప్పటికి 3 BHK ఫ్లాట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఫ్లాట్ అయితే చూపిస్తున్నానండి. ఫ్లాట్ బయట ఎలివేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా టైల్స్తో క్లాడింగ్ అయితే చేయించడం జరిగింది. ఇంక ఇది సింహద్వారం అండి. తూర్పు ఫేసింగ్, చక్కటి టేక్ వుడ్ యూస్ చేసి మంచి డిజైనర్ డోర్ అయితే చేయించడం జరిగిందండి. అది కూడా చూడొచ్చు. వర్క్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరండి. 100% అష్యూరెన్స్ ఇవ్వచ్చు వర్క్ విషయంలో. సో ఫ్లాట్ లోపల చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఇదైతే హాల్ అండి. ముందుకైతే మీకు లివింగ్ రూమ్ అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, హాల్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది. లివింగ్ రూము చూడొచ్చు. సీలింగ్ వర్క్ కూడా డిఫరెంట్గా ఇస్తారండి. ప్రతి ప్లేస్లో కూడా, ప్రతి రూమ్కి కూడా సీలింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వెళ్ళి వర్క్ అంతా డిఫరెంట్గా చేస్తారు. అలాగే ఈ గోడ కూడా చూడొచ్చు. LED డ్రాప్లెట్స్ ఇచ్చే వర్క్ అలా చేయించడం జరిగింది. ఇంకా లోపల చూద్దాం ఒకసారి. డైనింగ్ స్పేస్ అన్నీ 1 by 1 చూడొచ్చు. ఇదైతే మనకి డైనింగ్ స్పేస్ వస్తుంది. ఫ్రెండ్స్, వచ్చేప్పటికి డైనింగ్ స్పేస్ ఇది. డైనింగ్ స్పేస్ కూడా చూడండి అండి, చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది చాలా చక్కటి డైనింగ్ స్పేషియస్గా వచ్చింది డైనింగ్ ఏరియా అయితే. నెక్స్ట్ ఒకసారి పూజ గది కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, పూజ గదికి కూడా చూడండి, ఇదంతా ఇలాగా వుడ్ వర్క్ చేయించారు. పూజ గది కూడా స్పేషియస్గా వచ్చిందండి. ఒక 3-4 కూర్చోవచ్చు. 3 అయితే ఖచ్చితంగా కూర్చోవచ్చు పూజ గదిలో. ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. సో సెమీ మోడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, కబోర్డ్స్ కూడా సఫిషియెంట్ కబోర్డ్స్ ఇచ్చారు. వాల్ టైల్స్ అవి క్లాడింగ్ చేయించడం జరిగింది. అది కూడా చూడొచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేప్పటికి బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారండి. సో మనకి అక్కడ క్రాకరీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా చూడొచ్చు మీరు. నెక్స్ట్ అయితే మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూడండి అండి, ఎంత స్పేషియస్గా వచ్చిందో. మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా కూడా. వార్డ్రోబ్స్ వచ్చేప్పటికి స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. అలాగే డ్రెస్సింగ్ మిర్రర్ అది కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. చూపించడానికి అవ్వదు, లాక్ చేశారు. బాత్రూమ్స్ కూడా చుట్టూ గ్రానైట్ క్లాడింగ్ అయితే చేయించడం జరిగింది. నెక్స్ట్ అయితే సెకండ్ బెడ్రూమ్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఈ బెడ్రూమ్లో కూడా మనకి గమనించవచ్చు, మనకి డ్రెస్సింగ్ యూనిట్ అది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేప్పటికి సెకండ్ బెడ్రూమ్ వచ్చిందండి. ఈ బెడ్రూమ్ కూడా వాటర్ స్లైడింగ్ డోర్స్ అవి ఇచ్చారు. ఈ బెడ్రూమ్కి ఒక బాల్కనీ వచ్చింది ఈ సైడ్. ఈ గుమ్మాలు కూడా చూడండి, గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు. ఫ్యూచర్లో ఎక్కడా కూడా ఎప్పుడు ఇబ్బంది లేకుండా గ్రానైట్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు బాల్కనీ కూడా చూద్దాం ఒకసారి.
ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికి బాల్కనీ వచ్చిందండి. ఒక చిన్న బాల్కనీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అక్కడ వచ్చింది. నెక్స్ట్ మనం థర్డ్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే డ్రెస్సింగ్ యూనిట్ అది ఇచ్చారు. పైన వచ్చేవాడికి హైడ్రాలిక్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. అన్ని చోట్ల కూడా పైన వచ్చేవాడికి హైడ్రాలిక్ డోర్స్ ఇవ్వడం జరిగిందండి. సీలింగ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు. ఈ థర్డ్ బెడ్రూమ్లో బాత్రూమ్ వచ్చేవాడికి మనకి ఇన్యూస్టల్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ థర్డ్ బెడ్రూమ్లో. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. సో చూశారు కదండి, ఈ చక్కటి 3 BHK ఫ్లాట్, స్పేషియస్ ఫ్లాట్ అండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది టోటల్ వచ్చేవాడికి 1700 SFT వస్తుంది ఫ్రెండ్స్. ప్లింత్ వచ్చేప్పటికి 1360 SFT వస్తుంది యాజ్ పర్ ద డాక్యుమెంట్. యూడిఎస్ అయితే 50 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 63 లక్షలు చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ అన్నీ కలుపుకొని. వేరే స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా తక్కువ నెగోషియేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ అయితే వీళ్ళు ఎక్కువ అయితే ఏమీ చెప్పలేదు, మంచి ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఈ ఫ్లాట్కి ఈ ప్రైస్ కూడా మంచి రేట్ అని చెప్పొచ్చు. సో అందుకే నెగోషియేషన్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు వీళ్ళు. దీంట్లో వచ్చేప్పటికి సెకండ్ ఫ్లోర్ ఉందండి. అలాగే ఫోర్త్ ఫ్లోర్ అన్అఫిషియల్ ఫ్లాట్ ఉంది, అది 48 lakhs అయితే చెప్తున్నారు. BPS అది మనం కట్టుకోవాల్సి వస్తుంది రిలీజ్ అయినప్పుడు. సో ఈ ప్రాపర్టీ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే కింద వీడియోలో నాకు నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, నాకు కాల్ చేయండి, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాము. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. కాబట్టి కస్టమర్స్ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.